అన్నా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటావు కదా, ఒక అతను తోలుకొని వచ్చిన ఇంటర్వ్యూ చేసుకో అన్నా. ఎవరు చిన్న అతని అన్న? పెద్ద మనిషి. పెద్ద మనిషి ఎవరు చూస్తారు చిన్న? పైసలు ఉన్న వాళ్ళవి పెద్ద పెద్ద వాళ్ళు చూస్తారు, దాన్ని చూడరు. అయినా చేద్దాం ఇంటర్వ్యూ. ఒక సగటు మనిషి జీవితం కష్టాలు ఎలా ఉంటాయని వాళ్ళకు కూడా తెలుస్తుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. హైదరాబాద్లో కుర్చీ తాత ఎంత ఫేమస్, ఈ కట్టె తాతని అంత ఫేమస్ చేస్తారన్న మన గద్వాల్ ప్రజలు. నువ్వు మంచి ప్రయత్నం చేస్తున్నారు, నీ ఎన్నికలే చాలా మంది ఉన్నారు. ఐజాక్ కాదాలు ఏరుకుంటా ఉండి కళ్ళు తాగుతారు కదా, అది తెచ్చుకుంటా ఉంటుంది. కళ్ళు సీసా ఎవరి కాడ పని చేస్తుడు? వీరేష్ కూడా. ఎందుకు వదిలేసి వచ్చినావు? ఏమన్నా ఇష్టం? నాకు రామారావు చెప్పాను కదా. ఏ సినిమా? ఏ సంతోషమా? అన్నం సాంబార్. అప్పుడప్పుడు కూర ఎవరైనా పెడుతుంటారా? ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేయండి. ఆ మూలకు పడి ఉంటా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషితో మాట్లాడబోతున్నా. పెద్ద మనిషి, నీ పేరు ఏం పేరు? ఐజాక్. మీది ఏ ఊరు? కర్నూలు. కర్నూలు వదిలిపెట్టి గద్వాలకు వచ్చి బతుకుతాం? ఇక్కడే ఉండా, ఇక్కడే బతుకుతున్నా. ఎందుకు వచ్చినావు తెలుసుకోవచ్చా? నేను తెలుసుకో, దాంట్లో ఏం లేదు. ఇక్కడ వచ్చి కాదాలు ఏరుకుంటా ఉండి ఇక్కడ వీళ్ళక్కడ పని చేసుకుంటూ ఉండి. ఎవరికాడ పని చేస్తుడు? వీరేష్ కూడా. ఎందుకు వదిలేసి వచ్చినావు? ఏమన్నా గొడవలు జరిగినాయా మీ ఊర్లో? ఏం లేదు, గొడవలు ఏం లేదు. మా తమ్ముడు ఏం పట్టించుకోడు ఏమి, అందుకే వదిలేసి వచ్చినాం. వానికి మొత్తం ఇల్లు గిల్లు వానికి శాశ్వతం. వానికి 2 కొడుకులు, వాళ్ళే తాకుతారు. నీ వయసు ఎంత పెద్ద మనిషి? 70. ఎన్నేళ్ళు ఉన్నప్పుడు వచ్చినావు గద్వాలకి? 15 ఏళ్ళ వయసు నుంచి ఇక్కడనే ఉండాలి. అప్పటి నుంచి పనులు చేసుకుంటూ బతుకుతున్నావు అంతే. ఇప్పుడు కూడా పని చేస్తున్నావా లేకుంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు? అనుకుంటున్నా ఇప్పుడు. అప్పుడైతే పని చేస్తున్నా. పని చేసిన కళ్ళు పెట్టాలా వీళ్ళే కాడ కళ్ళు సీసాలు, కళ్ళు తాగుతారు కదా, అది తెచ్చుకుంటా ఉంటుంది. కళ్ళు సీసాలు కాడ ఉంటాయా? ఏ ఏరియా? నిన్నే కొత్త బస్ స్టాండ్ వెనుక. కొత్త బస్ స్టాండ్. ఇప్పుడు తీసేసినారా కళ్ళు? తీసేసినారు. ఏమి బంద్ ఇచ్చినారా కళ్ళుకి? బంధుగా సరసమ్మ పోయి వీడు ఈ సీజర్ పోయి అప్పుకుంటాం, తెచ్చుకొని అమ్ముకుంటారు బ్లాక్. అంటే కళ్ళు బంద్ చేసినారా? కన్నగా బంజు పల్లెల్లో ఉండి తెచ్చుకొని అమ్ముకుంటారు. పల్లెల్లో దొరుకుతా? పల్లెల్లో ఇచ్చింది సరసమ్మ, వాళ్ళకే ఇచ్చింది. పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి. ఇక్కడ లేదా గద్వాల? గద్వాల లేదు. ఎందుకు కల్తీ అమ్ముతున్నారా? కల్తీ కాదు, ఇది చెప్తున్నా కదా, ఆప్కారాన్ని మీద చేసుకున్నారు. అంటే అధికారి మీద చేసుకున్నారు. కేసు కొట్టుపాటు తగ్గింది, ముద్ర కొట్టేసింది. ఇంకా అమ్మకూడదు అని ముద్ర ముద్ర కళ్ళే పడకూడదు అని చెప్పేసింది. అతను ఒక్కడే అమ్ముతాడా గద్వాల కళ్ళు? శ్రీధరే అమ్ముతాడా? సీజరు ఒక డిపావు అయినది, డిపావు సీజరు. అంటే వేరే వాళ్ళు కూడా అమ్మేతోళ్ళు ఉన్నారు కదా? వేరే వాళ్ళ అంటే ఇప్పుడు ఆ మంచి వదులుకుంటే కదా వేరే వాళ్ళకి రానిక. నీకు అన్నం ఎవరు పెడతారు పొద్దుగాల టిఫిన్ ఎవరు పెడతారు? హోటల్లో పొడి పెడతారు. ఏదో ఒక హోటల్లో పెడతారు. 2 హోటల్లో ఉంది. ఏ హోటల్? అన్నీ కొత్త బస్ స్టాండ్ కన్నా ఉన్నాయి 2 హోటళ్ళు. పేర్లు తెలియవు? పేర్లు అంటే తెచ్చుకుంటామన్నా. ఇక్కడ ఉడిపి వాళ్ళు పెట్టారా? ఉడిపి వాళ్ళు బెటర్. వాయమ్మ ఇక్కడ మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం చేస్తాం లేదు, అది కూడా ఇంతవరకు ముట్టింది లేదు. ఒక్కసారి కూడా తినలేదా? 5 రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళు తింటారా? తింటున్నారు కానీ నేను మాత్రం పోనా అక్కడ. ఎందుకు? ఇస్తే డావులు అప్పటి నుంచి ఎవరి దగ్గర తిన్నాను. దౌలు ఫ్రీ పెడతారా? ఫ్రీ అయినది. దౌలు ఏడుంటాడు? ఈయనే పెద్దది హోటల్ కదా, పెద్దది కంచలేడు అయినాడు కదా. ఏడుంది వాళ్ళ షాప్? ఈడ పెద్దది హోటల్ అయినా, భోజనం హోటలే, బిర్యానీ మొత్తం. దౌలు కాడ తింటావా? అది కౌన్సిలర్ కాడ. అవు బాగుంటుందా ఫుడ్? పర్వాలే, అన్నం బాగుంటుంది. ఏమన్నా అప్పుడప్పుడు ముక్క కూడా పెడుతుంటారా? ముక్కలేం పెట్టరు. అన్నం కాడికే? అన్నం సాంబార్. అప్పుడప్పుడు కూర ఎవరైనా పెడుతుంటారా
జగన్ లాంటి వాళ్ళు పోతారు పోతే ఇచ్చిపోతారు ఎవరన్నా కూర బిర్యానీ తెలిసిన వాళ్ళు ఇస్తారా? తెలిసిన వాళ్ళు ఎవరెవరు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ నా కాడికి వస్తారు బండి వేసుకొని. మన ముస్లింలు ఉన్నవాడా ఆ ముస్లింకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వదా అని వస్తారు. నువ్వు చూస్తే అడుక్కునే వాళ్ళు లేవు నీ స్టైల్ కానీ నువ్వు మనిషి కానీ. చాలామంది అన్నారు అట్లా, చాలామంది అన్నారు. నేను కష్టపడ జీవిని నేను. ఇప్పుడు శాత కాదు పని దొరకదు కాబట్టి అడుక్కుంటున్నావు అంతేనా? చేత కాదన్న మాట కాదు, పని దొరికితే దాన్ని అమ్మన అడుక్కుంటాయి. మళ్ళా పని దొరుకుతలేదు, అప్పుడప్పుడు చాయ్ హోటల్ కాడ కనపడతావు. ఆ మంచి లేనప్పుడు బామర్ది లేనప్పుడు వస్తాడు, ఐజాగాని లేపుకొని వస్తాడు 4 గంటలకు వచ్చి. అతను లేనప్పుడు నువ్వే పని చేస్తుంటే ఆ హోటల్లో? ఆ మంచి నిన్నమన్న వచ్చినాడు. ఫస్ట్ నుంచి నేనే మొట్టమొదలు ఏడ ఉన్నా కూడా బండి బుణుకులాడుతున్నా. నీకు చెప్పినాడా ఏమన్నా ఇట్లా నేను తీసేస్తున్నా అతన్ని పెట్టుకుంటున్నా అని? మళ్ళీ ఏ హీరో అంటే ఇష్టం? నాకు రామారావు చెప్పాను కదా. ఏ సినిమా? ఏ సినిమా అయినా సరే, గుండమ్మ కథ కానీ, మీసమ్మ కానీ, గులేబా కావాలి, జగ వీరుడు కథ కానీ. ఎప్పుడైనా వచ్చిండా గద్వాల్కి ఎన్టీఆర్? గదల కర్నూలుకి వచ్చిండే. చూసినావా? చూసిన విజయల కొడుకుని చూసిన, తండ్రిని చూసిన. బాలకృష్ణ సినిమాలో పెద్దగా కనపడతారు, గంభీరంగా వాయిస్ అట్లానే ఉంటారా నిజంగా కూడా? అట్లనే ఉన్నారు, కరెక్ట్. ఏజ్ అట్లనే ఉంది. మంచులు తీయకూడదు. అయితున్నారా మంచి? అయితే ఇంత పెద్ద దానం చూసినావు? ఎవరైనా 1000 రూపాయలు వేసిండ్రా నీ జీవితంలో? ఎవరు వేయలేదు. 500? 500 అయితే వేసినారు. ఎవరు? సాయిబులు. సాయిబా? ఎందుకు? పండగలప్పుడా? కాదు మస్జిద్ కదా అడుక్కొని వస్తున్నాము. అందరూ వచ్చినాక నా వెనుక నుంచి వచ్చి 500 నుండి పెట్టినాడు చేతిలో. నీకేనా వేరే వాళ్ళకు కూడా? నా ఒక్కనికే. ఏమట్లా? ఏమో మరి ఆయన ఏం చూసినాడు, అన్ని పాటలు చెప్తుంటలేదు. ఏం లేదా? ఎవరైనా వేస్తారా బిచ్చం? బిచ్చం కాదు, ఆడవ రూపాయి అంగడి కాడ. తిన్నికన్నా సరిపోతాయి ఆ పైసలతో? తిన్నిక దండి చెప్తుంది నాకు తిన్నిక. మళ్ళీ ఆ పైసలు ఏం చేస్తావు? నేను చెప్తాను కదా, డ్రింక్ కానీ. నువ్వు మందాతో? మరి రాజుగారు తాగాడా? మానేవా? అది మానే చెప్పాలంటే నీ ఇంత దూరం ఎందుకు వస్తా? కూర్చొని తినే కెపాసిటీ నాకు. మంచి నీ ఓటర్ కార్డు ఏడుంది? కర్నూలులో ఉంది. ఓటు లేదు నాది అక్కడ ఉంది, కర్నూలులో ఉంది. కర్నూలులో ఎవరికి వేసినావు పోయినా సరే ఓటు? రామారావుకు. టీడీపీ. సైకిల్ కుడతా? సైకిల్ కూడా చెప్పడు. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే తెలుసా? కర్నూలు ఎమ్మెల్యే తెలుసా? కర్నూలు ఎమ్మెల్యే మనకు తెలియదు. నాకు కూడా ఓకే, టీజీ భరత్ అనుకుంటా. ఎందుకు వేసినావు? రామారావు అందరికి సాయం చేసినాడు అప్పుడు. జగన్ది బాగాలేదా? జగన్ది కూడా బాగుంది, జగన్ బాగానే చేసిండు. నీకు అతను ఎన్టీఆర్ అంటే అభిమానం కాబట్టి టీడీపీకి వేసినావు. మందు తాగుతావు కాబట్టి పైసలు అడుక్కుంటావా? మందు తాగకుండా ఉండొచ్చు కదా? ఉండలేను కదా, ఉండే పని అయితే ఊక కూర్చొని తినే కాడ ఉంది నాకు. నువ్వు కూర్చొని తింటే ఎవరో ఒకరు ఇస్తారు. నా తమ్ముడే పెట్టాడు. మీ తమ్ముడు తాగనికైతే ఇయ్యాడు, బీడి కాడికి ఇయ్యాడు. బీడి కూడా ఉంది నీకు అలవాటు? రోజు 2 తాగుతావా? ఎన్ని బీడీలు తాగుతావు? 5 రూపాయల బీడీలే. ఎన్ని రోజుకి? రోజుకి వచ్చేసి ఒక 10 రూపాయల బీడీలు అయిపోతుంది. 90 అంట వాడికి పోయి అలా వెళ్తే ఇంకా చేస్తే అయిపోయి తక్కువ ఇస్తారు. నేను పోయి అడిగినా ఇస్తా? నువ్వు పోయినా అడిగినా ఇస్తాను. 18 ఏళ్ళు ఉండాలా? ఎంత వయసు ఉన్నా తాగుతున్నాడు, సన్న పిల్లలు తాగుతున్నాడు. వాళ్ళకి ఇయ్యరు కదా, ఇస్తారా? వెయిట్నరే ఇస్తున్నారంట. అది ఇయ్యరా? వెయిట్నరు సొల్యూషన్ మత్తు. అబద్ధం చెప్పి తీసుకోపోతారా? రాజు తాడు ఆటోడు పోతే కాదు, అట్లా ఉంటే ఆవేశాలు అనుకొస్తాడు. ఇంకోటి తాగుతాడు. రాజు ఎందుకు ఇట్లా అయినాడు? అది ఏమో అది భార్య వల్ల అన్నది.
సరే మంచి ఆరోగ్యంగా ఉండు, హ్యాపీగా ఉండు. నీకు కొద్దిగా అమౌంట్ ఇస్తా సాధారణ కాడికి. అప్పుడు ఒక 50 రూపాయలు ఇచ్చిన అనుకోడు, 50 రూపాయలు కదా. టాటా గుడ్ బై.